హలో, నమస్తే అండి. శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారి తరంగాలు నవల 13వ భాగానికి స్వాగతం అండి. బయట అన్నపూర్ణమ్మ కొడుకు నిల్చున్నాడు. మీరు వచ్చారా అత్తయ్య? ఏం లేదు, రేపు వెళ్ళిపోమ్మంది అన్నాడు. నొప్పి అంటే భయపడ్డాను. ఎంత చేసినా అత్త అంటారు కానీ తల్లి అనరుగా. హుసూరంటూ అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుంది. సరళకు పెద్దావిడ అమ్మ ఉంది. భయపడలేదు అన్నట్టు మర్చిపోయాను. అన్నలు శ్రమపడనితే శేఖర్ ఇంత వాడయ్యాడా? కాలం చిత్రంగా మరదలు వంక చూసింది. నేను వారు ఉద్యోగం చేస్తుండగా వచ్చాను. ఎవరు శ్రమపడ్డారో నాకెలా తెలుస్తుంది? కావాలనే మొండిగా అడిగింది. తను మెత్తగా మార్దవంగా మాట్లాడినంత కాలం అందరూ సాధిస్తారు. ఆ సత్యం ఆలస్యంగా గ్రహించింది. ఏమిటే అన్నావు? ఆ మాట శేఖర్నే అడగరాదు. అంత అవసరం రాలేదు వదిన. వచ్చినాడు అడుగుతాను. కమల చెబితే ఏమో అనుకున్నాను. మునుపటి మనుషులు కారు. మనుషులో మునుపటి వాళ్ళమే. మనసులే కాస్త మారిపోయాయి. కమలక్క చెప్పిందే వేదమా? తప్పైనా తర్వాత దండనకు సిద్ధంగా ఉండి నిజం చెప్పాలి వదిన. అప్పుడు మాట్లాడితే అందం. తెలియక ఏదో పెద్దదాన్ని వాగానే తల్లి. మా పిచ్చిగాని నీకు ఎవరంటే లెక్కుందినక పెద్దవాళ్ళు ఉండగా ఒక్క మాట మేనల్లుడిని తెచ్చి ఉంచుకుంటున్నానని అడిగావు. నీ ఇష్టం, నీ రాజ్యం. అడగాల్సిన వాళ్ళని అడిగాను. అనుమతి పొందాకే పిలిపించాను. కాళ్లకు నీళ్ళిచ్చి కన్నీరు నింపే అనే వాడుక ఎప్పుడో పోయింది వదిన. కాదని ఎలా అంటాను? నీ మేనల్లుడు అంత పెద్ద. మా తమ్ముని పిల్లలు తీసిపోయారా? సుబ్బు దగ్గరుండి నిన్ను అడగాల. పిల్లలను అదుపులో పెట్టడానికి ఎన్నో మార్గాలున్నాయి. అందరి ప్రశంసలు సానుభూతి కాదు. నాకు కావాల్సింది వాళ్ళు బాగుపడటం. నేను డాక్టర్ను. చేదుగా ఉన్నా మందు మింగించటం మంచిది. నన్ను నేను గొప్ప చేసుకోవటం కాదు. నిజం మీకు తెలియాలని అంటున్నాను. ఉన్నదేదో నా పిల్లలతో పాటు సమంగా అందరికీ పెడతాను. కొందరిళ్లలో అన్నము చారు అందరికీ పెట్టి తమ పిల్లలకు నెయ్యి పెరుగు పెట్టుకోవటం విన్నాను. నవ్వుతూ ఆడపడుచు ముఖంలో కలిగే మార్పులు గమనించసాగింది. ఎన్ని మాటలన్నావే? మళ్ళీ నీతో అంటే అడుగు. చెంపలు వాయించుకుంది. సెలవు తీసుకుని ఇంటికి వస్తుంటే ఆత్మవిమర్శ చేసుకుంది. శేఖర్ అన్నట్టు అసహనం పెరిగిందా? ప్రపంచాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటుంది. మనుషుల మనసెరిగి ప్రవర్తించకపోతే ప్రమాదం. ఆస్పత్రికే నేరుగా వెళ్ళింది. పని ముగించుకొని అలసటగా ఇల్లు చేరింది. 9 కాకమునిపై అందరూ పడకలు చేరారు. కృష్ణ చెవులు పట్టి కూర్చోపెట్టింది. ఏరా, తిని పడుకోటానికా ఇక్కడికి తెచ్చింది? రేపటి నుండి 10 గంటల లోపల నిద్రపోతే చంపేస్తాను. వాడు లేచి పుస్తకం పట్టుకున్నాడు. పిన్ని, నేను చూచివ్రాత రాసుకోవాలి. కృష్ణుడి బావ హాల్లో కూర్చోవద్దంటున్నాడు. వినత వచ్చి చెప్పింది. వినయ్, విజయ లేవండి కోపంగా పిలిచింది. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయన్న భయమే లేదు. పైగా చిన్నపిల్లను బెదిరిస్తారా? మమ్మల్ని లేపుతావు కానీ అనిల్ను లేపవేం పిన్ని? వినయ్, నీకిదే చెప్తున్నాను. మంచిగా చదవాలనుంటే ఎదురు ప్రశ్నలు వెయ్యరాదు. నీ వయసులో అనిల్ పడుకుంటే అన్నం పెట్టేదాన్ని కాదు. అరిచి లేపి కూర్చోపెట్టింది. పిల్లలను కేకలేస్తూ శేఖర్ వచ్చినట్టు గమనించనే లేదు. సిగరెట్ వాసనకు తిరిగి చూసింది. అతను పైకప్పు కేసి చూస్తూ కూర్చున్నాడు. మీరిప్పుడే వచ్చారా? ఆలస్యమైంది, రండి భోజనానికి. ఆమె వెళ్ళింది. అతను కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చాడు. అతను ఎందుకో గంభీరంగా ఉన్నాడు. ఏమిటంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? నిన్ను గురించే. నన్ను గురించా? ఎందుకు? చాలా మారిపోతున్నావు. అరుదుగా వినిపించే నీ మాటలు అందరినీ కేకలు వేయటం వరకు వచ్చాయి. మాట వరుసలో అక్కయ్య ఇంటి పద్ధతులు చెప్తే వాటి ఆధారంగా ఆవిడ దెప్పమన్నారా? జ్ఞానకు అర్థమైంది. అతను అక్కగారి దగ్గరికి వెళ్ళొచ్చాడని తెలిసింది. మారిపోయే పరిస్థితులు మీరు కల్పిస్తే నేనేం చేయలేను. నేను ఆమెను దెప్పాలనుకోలేదు. ఒక ఇంటి కోడలనగానే దాసీదిగా భావించటం భావ్యం కాదు. తనకు మనసుంటుంది. దాన్ని ఎల్లప్పుడూ గాయపరచాలని చూస్తే ఊరుకోదని మీరెందుకు అర్థం చేసుకోరు? మర్యాద కూడా ఒక క్రియ, ప్రతిక్రియల వంటివి. సున్నితంగా మాట్లాడితే సున్నితంగా జవాబు వస్తుంది. ఆమె గొంతు పూడిపోయింది. 2 ముద్దలు కూడా తెల్లేకపోయింది. బలవంతంగా కన్నీరు అదిలిపెట్టి గదిలోకి వెళ్ళిపోయింది. భర్త రావటం గమనించి అతను తన మొహం చూస్తాడని గోడవైపు తిరిగి పడుకుంది. నానా ఇటు చూడు. భుజాలు పట్టి తన వైపు తిప్పుకున్నాడు. నేను పొరపాటుగా అర్థం చేసుకున్నాను. పోనిద్దు.
వచ్చే ఆదివారం స్నేహితులంతా కుటుంబాలతో పిక్నిక్ వెళ్తున్నారు. మనము వెళ్దామా? నాకెక్కడికి రావాలని లేదు. అతని చేతిలో నుండి మృదువుగా తప్పించుకుంది. ఇందాక నువ్వే అన్నావుగా, మర్యాదగా వినకపోతే ఏం చెయ్యాలో. బలవంతంగా తీసుకెళ్ళి కారులో కూర్చోపెడతాను. ప్రతి ఇంట్లో కుటుంబ సమస్యలు ఉంటాయి. వాటిని తేలిగ్గా తీసుకోవాలి. ప్రతిదీ గంభీరంగా ఆలోచిస్తావు. ఈ 5-6 నెలల్లో ఎంత చిక్కిపోయావో చూడు. మృదువుగా ఆమె చేతులు నొక్కాడు. మీరు అదృష్టవంతులు. అప్పుడే అన్న మాటలు మర్చిపోతారు. నాకు అలాంటి శక్తి లేదు. మారే పరిస్థితులు ఆలోచించరు, కానీ నన్నే అంటారు. తొందరపడితే క్షమించు. లే, నాకు పాలు తెచ్చిపెట్టు. కళ్ళొత్తుకొని పాలు తెచ్చిచ్చింది. సగం ఆమె చేత తాగించి మిగతా సగం తాను తాగాడు. అరగంటలో అన్నీ మరిచి అతన్ని పర్యంకంలో నిద్రపోయింది. జనవరి నెలలో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ప్రతి ఏడు చూస్తుంది. వెళ్ళాలనే సరదా లేకపోయినా పిల్లలందరూ వెళ్ళాలని కుతూహలం కనబరిచారు. వారు తన మాట మన్నించినప్పుడు వారి మాటకు తను ప్రాముఖ్యం ఇవ్వాలి. ఆదివారం విపరీతమైన రష్ ఉంటుందని తెలిసినా పిల్లలు సంతోషించటమే ముఖ్యం. అందరినీ తీసుకుని ప్రయాణమైంది. ఈ బెటాలియన్తోనా? భయం నటించాడు శేఖర్. ఊరుకోండి, నలుగురం కలిసి వెళితేనే సరదా ఉంటుంది. కారులో ఇరుకుగా కూర్చుని వెళ్ళారు. అందరికీ టిక్కెట్లు కొని లోనికి వెళ్ళారు. రంగురంగుల దీపాలు, వింత వింత వస్తువులు, బట్టల కొట్లు, ముచ్చటగా ఉన్న ఆట సామానులు పిల్లలను ప్రలోభ పెడుతున్నాయి. వాళ్ళు అడగటానికి భయపడుతున్నారు. వారి భావం గ్రహించి జవాబు చెప్పింది. చూడండి, ఒక రౌండ్ పూర్తి చేసుకుని చూసే వస్తువులు చూచి వచ్చేటప్పుడు మీకు కావాల్సినవి కొందరు గాని. పిన్ని మాటలంటే పొల్లు కాదని తెలుసు. సంతోషంగా అంగీకరించారు. ఒక దగ్గర అఖిల భారత చిత్రకళా ప్రదర్శనం అని ఉంది. లోనికెళ్ళి ఆశ్చర్యంగా చూసింది జ్ఞాన. ఒక్క చిత్రం కనిపించటం లేదు. అన్ని రంగులు కలబోసినట్టున్నాయి. ఇవేం చిత్రాలండి? భర్త వంక చూసింది. దాన్నే ఆధునిక చిత్రకళ అంటారు, మోడర్న్ ఆర్ట్స్. నవ్వాడు. కింద పేరు చూసినా అదేమిటో అర్థం కావటం లేదు కదండి. అదంతే. మోడర్న్ ఆర్ట్ గురించి ఓ సంఘటన చెప్తారు. ఒక రాత్రి ఆధునిక చిత్రకారుని ఇంటి దోపిడీ జరిగింది. అతన్ని, అతని కుటుంబ సభ్యులను, పని మనిషిని తాళ్లతో కట్టి అంతా దోచుకుపోయారు. 2వ రోజు అతను వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చొచ్చాడు. దొంగలను కూడా చూస్తారు కదా, కాస్త వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయో వర్ణిస్తే మా పాతకేడిలా లేక బయటవారో చూసి వస్తామన్నారు. నన్ను కట్టినవాడి మొహం బాగా గుర్తు. వెంటనే ఆ ముఖము కాగితంపై గీశాడట. ఒక మనిషికి బదులు మరో మనిషిని పట్టుకున్నారా? పూర్తిగా వినుమరి. అతను ఇచ్చిన చిత్రం ఆధారంగా తీసుకుని పోలీసులు 80 మంది మనుషుల్ని, 4 కుక్కలను, 2 కోతులను అరెస్ట్ చేసి తెచ్చారట. బాగుందండి. అవే నవ్వు ఆపుకుంది. పిల్లలు మాత్రం గట్టిగానే నవ్వారు. ఇన్స్పెక్టర్ తెల్లమొహం వేశాడు. చిత్రకారునింట పని మనిషి చెప్పిన గుర్తులను బట్టి వెంటనే దొంగను పట్టుకున్నారట. నిజమే, ఆధునికమంటూ అంతా పాడు చేస్తున్నారు. మొన్నోసారి రేడియోలో ప్రసారమయ్యే ఆధునిక కవి రచించిన కవిత్వం వింటే నవ్వొచ్చింది. నవ్వరాదోయ్. మా క్లబ్లో ఒకతనంటాడు, వ్యాకరణం, క్రియలు, యతులు, ప్రాసలు, అలంకారాలు అనేవి లేక ప్రవాహంలా సాగి అలా పోయేదే రచన. ఆ రచనలో అందం, ఆకర్షణ ఏమిటో చెప్పవయ్యా అంటే అర్థం కాదంటాడు మాట్లాడుతూ. ఐస్ క్రీమ్ స్టాల్ దగ్గరకు నడిచారు. పిల్లలు అడిగినంత తెప్పించారు. వినయ్, నువ్వు పిల్లలు వెళ్ళి మీకు కావాల్సిన ఆట వస్తువులు కొనుక్కోండి. మేము కాశ్మీర్ తివాచీలు, కోట్లు ఉన్న స్టాల్ దగ్గర ఉంటాం. జ్ఞాన 20 రూపాయలు వినయ్ చేతిలో పెట్టింది. సంతోషంగా పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు. నీకు మతి ఉండే వాడికింత డబ్బిచ్చేవా? శేఖర్ కోపంగా చూశాడు. అతన్ని బాగా గమనిస్తున్నాను. అతని పనులను విమర్శించే కంటే మరి బాధ్యతను ఎత్తున వేస్తే సక్రమంగా ప్రవర్తిస్తాడు. మీరు చూడండి, అందరికీ ఇప్పించి తను ఊరికే వస్తాడన్నది. ఓ తివాచి కూతురికి ఓ కోటు కొన్నది. పిల్లలు తిరిగి వచ్చారు. ఆమె ఊహే నిజమైంది. అందరికీ అన్నీ ఇప్పించి తను ఉత్త చేతులతో వచ్చాడు. వినయ్ నవ్వుతూ భర్త వంక చూసింది. అతను ప్రసన్నంగా వాడి వంక చూసి వాడికి కావాల్సిన ఇప్పించాడు. రైలు బండి ఎక్కించి, ఏనుగులు ఎక్కించి పిల్లలు అలసిపోయాక వెనక్కి తిరిగారు. క్యాంటీన్లో ఏమైనా తిందామా? డబ్బు దండగా వెళ్ళిపోదామన్నది అప్రయత్నంగా.
ఇరువురు క్యాంటీన్ వైపు చూశారు. వినయ్ తల్లిదండ్రులిద్దరూ మిరపకాయ బజ్జీలు తింటంలో లీనమయ్యారు. జ్ఞాన భర్త వంక చూసింది. అన్నయ్య వదినే కదూ? ఆ వైపు నడిచాడు శేఖర్. సిటీకి వచ్చిన వాళ్ళు పిల్లల్ని చూడాలని రాలేదే? జ్ఞానకు చిరాకేసింది. ఇటువంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా? 3 పిల్లలు మరో చోట ఉండగా తాము హాయిగా షికార్లు కొడుతున్నారు. అదే తనైతే చదువుకుంది, తిరుగుతుంది అనేవాళ్ళు. ఆలోచిస్తూనే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. భార్యాభర్తలు తడబాటుగా లేచారు. పిల్లలు తల్లి చుట్టూ చేరారు. ప్రదర్శనశాల చూసి మీ వద్దకే వద్దామనుకున్నాం, మీరే కనిపించారు అన్నాడతను. శేఖర్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఎక్కడున్నారు? పిల్లల కోసమైనా రారా ఏమన్నాడు. మీ వదిన బంధువులుంటేనూ నసిగాడతను. మీ అమాయకతకు నవ్వాలో విచారించాలో తెలియటం లేదన్నయ్య. మీరు మమ్మల్ని అవమానించాలని బంధువులింట్లో ఉన్నా మీ గురించి వారు ఏం ఊహిస్తారో మీకు అర్థం కాదు. మా మీద ఈ కక్ష దేనికి? కక్షని కాదు, మీకు శ్రమ దేనికని నసిగాడు. తప్పేముంది అంతలా సంజాయిషి ఇవ్వటానికి? వాళ్ళు వెళ్లే చోటికంతా నన్ను మిమ్మల్ని పిలిచారా? చెప్పి వెళ్తారా? కమలమ్మ జవాబు. పద. భార్య వంక చూశాడు. అందరూ కదిలారు. వినుతకు రిబ్బన్లు కావాలట. సరే వెళ్ళి తెచ్చుకో వినుత, మేమిక్కడుంటాం అన్నాడు శేఖర్. పిల్లలు వారి వెంటకు కదిలారు. అభ్యంతర పెడితే బావుండదని ఊరుకుంది. తివాచి ఎత్తుకుని గోపు మాత్రం నిలబడిపోయాడు. అరగంట తర్వాత తిరిగొచ్చారు. కూతురికి రిబ్బన్లు, కొడుకులకు బ్యాటు బంతి ఇప్పించాడు కృష్ణ. అనిల్ ఒట్టి చేతులతో వచ్చాడు. రేపు వస్తానురా. మీ వదిన ఏవో లక్నో చీరలు చూడాలంటుంది. మీ ఇష్టం. తిరిగి చూడకుండా ముందుకు సాగాడు. తనకు లేదని కాదు, తన కొడుకు ఇప్పించుకోలేనని కాదు, అవతలి వారి సంకుచిత బుద్ధికి నొచ్చుకుంది. నిజంగా డబ్బు లేకపోయినా ఈ విషయంలో శ్రీహరి ఉదార బుద్ధిని మెచ్చుకోవచ్చు. తన ఒక్క పిల్లవాడు తోల్ బ్యాగ్ అడిగాడని అందరికీ ఇప్పించేవాడు. అతనికి వీరికి పోలిక ఏమిటి? ఆ మాట అంటే అతను మీ అన్న కాబట్టి మెచ్చుకుంటావంటారు. అందరూ కారులో కూర్చున్నారు. డాడీ, నాకు విజయన్న లాంటి బంతి కావాలి అనిల్ అడిగాడు. నోరు ముయ్, రథవేషాలు. తండ్రి రూపు చూసి నోరు మూసుకున్నాడు. ఆ రాత్రి గంభీరంగా ఉండిపోయాడు. 2వ రోజు వాళ్ళొచ్చి తెచ్చిన పళ్ళు మిఠాయిలు వాళ్ళ పిల్లలకి ఇచ్చుకున్నారు. చిన్న పిల్లలకేం తెలుసు? అనిల్ అడిగి తండ్రిచే బాగా దెబ్బలు తిన్నాడు. పిల్లలను పిలుచుకొని వెళ్ళి చాలాసేపు డాబా మీద కూర్చున్నారు. దాని ఫలితం మరో 1 వారం రోజులు జ్ఞాన బాధపడింది. తమ సంపాదన నుండి ఇతరుల కోసం ఒక్క పైసా ఖర్చు పెట్టిన వారు ఇతరుల నుండి సాయం ఎలా ఆశిస్తారో అర్థం కాలేదు. అందుకే తోడికోడలతో ముభావంగా ఉండిపోయింది. 4 రోజులుండి వాళ్ళు వెళ్ళిపోయారు. సుధా నరసింహంలో చేరిన దగ్గర నుండి ఒక విధంగా తెరిపి లభించింది. శేఖర్తో వెళ్తుంది. వచ్చేటప్పుడు సుధ వదిలిపోయిన పాత కారులో వస్తుంది. ఒక్కో రోజు దినమంతా పనే ఉంటుంది. అది ఎప్పుడో నెలలో 2 సార్లు జరుగుతుంది. బయట ఎండలు మండిపోతున్నాయి. ఇంటికొచ్చి కూతురు చెప్పే వచ్చిరాని మాటలు వింటూ కూర్చుంది. పిన్ని, అందరూ నన్ను మొద్దు అనేవాళ్ళు, పాస్ అయ్యాను చూడు. వినయ్ సంతోషంగా ప్రోగ్రెస్ కార్డు పట్టుకొచ్చాడు. పాస్ కావని ఎవరూ అనలేదు, చదవమని అన్నాం అంటుండగానే మిగిలిన పిల్లలు కూడా వచ్చారు. అందరూ పాస్ అయ్యారు. వారికంటే ఎక్కువ ఆమె సంతోషించింది. వాళ్ళు తప్పితే తన చదువును సంస్కారాన్ని ఎత్తిపుడిచేవాళ్ళు. స్వీట్స్ తెప్పించి అందరికీ ఇచ్చింది. శేఖర్ కూడా తృప్తిగా నిట్టూర్చాడు. ఆఖరి 2-3 నెలలు నువ్వు బాగా కృషి చేశావు జ్ఞాన, లేకుంటే వినయం ఏమిటి, పాస్ కావటం ఏమిటి? భర్త అన్నప్పుడు ఆమె సంతోషంతో ఆకాశానికి ఎగిరిపోయినట్లు అనుభూతి పొందింది. ఆర్థిక ఇబ్బందులు, శ్రమ అన్నీ మర్చిపోయింది. పిల్లలు తీసుకుపోవడానికి తండ్రి వచ్చాడు. అమ్మా, నేను తాతయ్య వాళ్ళ ఊరు చూశాను, వినతక్క వెంట వెళ్తాను. అనిల్ మారా మొదలెట్టాడు. అవును పిన్ని, 2 రోజులుండి వస్తాడు. విజయ్ వినత కూడా అడిగారు. పిల్లల ఉత్సాహాన్ని అణగదొక్కటం భావ్యం కాదని చిన్న సూట్ కేసులో వాడి బట్టలు, ఆట సామాన్లు సర్దింది. అత్తయ్య ఎప్పుడూ మా ఊరు వచ్చేవాళ్ళుగా. కృష్ణుడు దిగులుగా చూశాడు. ఇప్పుడు ఏమైందిరా? 1 వారం రోజుల తర్వాత వస్తాడు. వాడిని ఓదార్చింది. అమ్మాయి, అనిల్ను వాడి వెంట పంపించేయి. వాడా ఒట్టి అల్లరి పిల్లాడు. మేము ఉండేది రోడ్డుకు దగ్గరగా. లారీలు వస్తుంటాయి పోతుంటాయి. ఏదైనా అయితే రేపు మమ్మల్ని అంటారు అన్నాడు బావగారు. ఏనాడు చెయ్యెత్తనిది వాడిని 2 వేసి నోరు మూయించాల్సి వచ్చింది. వాళ్ళంతా వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిగా వెల్తిగా అనిపించసాగింది. ఏమిట్రా అలా మొహం మార్చుకుని కూర్చున్నావు? రిపోర్ట్ కార్డు ఇచ్చారా?
హాల్లో బుద్ధిమంతుల్లా కూర్చున్న కొడుకుని చూసి శేఖర్ ప్రశ్నించాడు. ఇచ్చారు డాడీ. కొట్టింది బావురుమన్నాడు. ఎవరు కొట్టారు? టీచరా? కాదు, మమ్మీ. అక్క వెళ్ళిపోయింది. ఆ వెంట వెళ్తానంటే వెక్కుతూ చెప్పాడు. జ్ఞాన, పిచ్చిగాని పట్టిందా? వాళ్ళు పరాయి వాళ్ళ? పంపితే మన పిల్లల్ని కొరుక్కు తింటారా? వాళ్ళ చదువు నీ చదువును ఎత్తి చూపుతారని అంటావు, కానీ నిజంగా నీకు చదువుకున్నావని గర్వం. అతను కోపంగా చూశాడు. అతను కోపంగా ఉన్నప్పుడు సాధారణంగా మౌనం వహించటం ఆమె అలవాటు. తప్పెవరిదైనా తర్వాత నచ్చ చెప్పేది. బావగారి ప్రవర్తన, కొడుకును కొట్టాననే బాధ ఆమె మనసును కలిచివేస్తుంటే రెండో వైపు భర్త మాటలు బాణాల్లో గుచ్చుకున్నాయి. సర్దిన సూట్ కేసు తెచ్చి అతను ముందు పడేసింది. నాకు చదువుకున్నానని గర్వం, నిజంగానే గర్వం. భగవంతుడు చదువుకు తోడు సంస్కారం, నిస్వార్థత ఇచ్చాడు. అందుకు ఇంకా గర్వంగా ఉంది. నాకు గర్వం అని తెలిసి పదే పదే అని పలచన కావటం దేనికి? పిల్లలకు లేకపోయినా పెద్దలకు నా పిల్లలంటే అసూయని తెలుసు. అయినా పిల్లల మధ్య ప్రేమ పెంచాలని నేను ప్రయాణం చేశాను. మీ అన్నగారు వాడి అల్లరి భరించలే వద్దన్నారు అన్నది కాస్త కటువుగా. నిజంగా అలా అన్నారా? అని ఉండరు. అనేవి చేసేవన్నీ మాలాంటి వాళ్ళమే చేస్తాం. కావాలంటే అడగండి. ఇప్పుడే ఉత్తరం రాసి కనుక్కోండి. అతను ఏమనక వెళ్ళిపోయాడు. నిజంగా తన కొడుకు అల్లరి భరించనానంతగా ఉంటుందా? అయితే రేణుకకు కూడా విసుగు వస్తుండొచ్చు. మర్యాద కోసం ఊరుకుంటుందా? ఏమైనా సరే తన కొడుకును ఎక్కడికి పంపించకూడదని నిర్ణయించుకుంది. శ్రీహరి ఆమె నిర్ణయాన్ని సాగనివ్వలేదు. అతని కళ్ళలోని ఆప్యాయతకు తట్టుకోలేకపోయింది. ఉత్సాహంగా ప్రయాణమయ్యే పిల్లల్ని చూస్తూ నిలబడిపోయింది. ఏం చిన్న తల్లి అలా చూస్తావు? ఏం లేదన్నయ్య. ఆనంద బాష్పాలు రాల్చింది. ఏమ్మా, కంట నీరెందుకు నాకు చెప్పు. అతను లేచి ఆమె దగ్గరగా వచ్చాడు. కంటనీరు కాదన్నయ్య, ఆనంద బాష్పాలు. జన్మ జన్మలకు నీలాంటి అన్నయ్యే నాకు కావాలని ప్రార్థిస్తాను. నీ సహనము, ప్రేమ నాకు రావాలని ఎన్నోసార్లు అనుకుంటాను అన్నది అతని భుజం మీద తలవాలుస్తూ. పిచ్చి తల్లి, చాలా సెంటిమెంటల్గా ఆలోచిస్తావమ్మా. వాస్తవం ఆలోచించు తల్లి. నీకు నా మీద అపారమైన ప్రేమతో వెర్రిగా ఆలోచించకు. ఆమె కన్నీరు ఒత్తి వీపు నుమురుతూ ఉండిపోయాడు. అతను వెళ్ళిపోయాక నెల రోజులకు పిల్లలను తీసుకురావాలని భార్యాభర్తలు వెళ్ళారు. ఆ 7 సెలవులకు అక్కగార్ల పిల్లలు కూడా వచ్చారు. సంతోషంగా గడిచిపోయాయి. శేఖర్ వచ్చినందుకు అందరూ ఆనందించారు. అతను పిల్లల్లో పిల్లాడై పేక, క్యారమ్స్ ఆడాడు. తిరిగి ప్రయాణం అవుతుండగా శ్రీహరిని, చెల్లెల్ని దగ్గరగా పిలిచాడు. జ్ఞాన, తెల్లారుజామున నీ గురించి పీడకల వచ్చిందమ్మా. నా మనసులో లేదు. నీ ఆరోగ్యం జాగ్రత్త. అతని కళ్ళు నిండుకున్నాయి. చాదేమిటన్నయ్యా మరీ పసివాడిలా? ఏమో చెల్లి, సాధారణంగా నేను ఇలాంటి వాటికి ప్రాముఖ్యం ఇవ్వను. కానీ 2-3 సార్లు ఉదయం వచ్చిన కలలు నిజమయ్యాయి. నేను అందుకే 5 కంటే ముందే లేస్తాను. రాత్రి శేఖర్తో మాట్లాడుతూ 2 గంటల వరకు మేల్కొన్నా. అందుకే తెల్లారేదాకా పడుకున్నా. పాడుకల వచ్చింది. నేను చిక్కిపోయానని, పని ఎక్కువని ఏమేమో ఊహించుంటావు. మరేం లేదు. ఇప్పుడు సెలవు తిప్పలు లేవుగా. మరో 2 రోజులు ఉంటేనే రేణుక అడిగింది. ఇప్పుడు ఇంకా బాధ్యతలు పెరిగాయి వదిన. పాపం మాధవి ఒక్కర్తి సతమతమవుతుందన్నది. అందరి వద్ద సెలవు తీసుకుని బయటపడింది. పిల్లల్ని ఇంట్లో వదిలి ఆసుపత్రికి బయలుదేరింది. మాధవి ఓ కష్టతరమైన కేసుకు అటెండ్ అవుతుంది. వెంటనే ఏప్రాను, గ్లౌస్ వేసుకొని థియేటర్లోకి వెళ్ళింది. మాధవి కళ్ళు తృప్తిగా మెరిశాయి. ఇరువురు కలిసి తల్లి బిడ్డను రక్షించారు. ఆమె పడక చేర్చమని నర్సులకు చెప్పి మిగిలిన వారిని కూడా చూసొచ్చి కాఫీకి ఆర్డర్ చేసి ఇరువురు కూర్చున్నారు. ఎలా సాగింది నీ ట్రిప్పు? చాలా బాగా. ఒక్కటే అసంతృప్తి, వాళ్ళందరినీ విడిచి వచ్చానేని. ఎంత విద్యావతివైనా, ఎన్ని సుఖాలున్నా స్త్రీకి పుట్టింటిపై ఉండే మమకారం తప్పక ఉంటుంది నవ్వింది మాధవి. ఇంతలో ఒక అతనొచ్చి కన్నీటితో ఇరువురికి చేతులు జోడించాడు. మీ మేలు మరవలేనమ్మా. జ్ఞాన అతని వంక పరీక్షగా చూసింది. పెరిగిన జుట్టు, గడ్డం 40 దాటి ఉంటాయి. ధోతి కట్టి లాల్చీ వేశాడు. నుదుట నామం దిద్దుకున్నాడు. ఎవరన్నట్టు చూసింది. ఇందాక అనిందే ఆమె భర్త అన్నది మాధవి. అలాగా, మేము చేసిన మేలే ఉందండి. డాక్టర్లు మా విధి నిర్వహించాం. ఇప్పుడు ఏం భయం లేదు. మరో 4 రోజుల వరకు
ఆమె కదలకూడదు. మంచిదమ్మా, పాలే ఇవ్వమంటారా? 3 రోజులు పాలే ఇవ్వండి, తర్వాత చూద్దాం. అతను మరోసారి నమస్కరించి వెళ్ళిపోయాడు. అదేమిటి మాధవి, అతని వంక అలా చూస్తావు? మనిషి చూస్తే పెద్ద సాధువుల నామాలు గడ్డం, బుద్ధి చూడు. ఏం అన్యథా ప్రవర్తించాడా? మనతో కాదు, ఆ పెళ్ళాన్ని చూసావుగా, మహా ఉంటే 18 ఉంటాయేమో అంది. అది మనకు వింతేనుడోయ్, మన సమాజంలో ఇలాంటి కోకొల్లలు నిజమే. కానీ ఈ పూజారులకేం పైత్యం చెప్పు. భగవంతుని ప్రతినిధులు అంటారు, పెద్ద వేషాలు వేస్తారు. బాగుంది, భగవంతుని సేవ చేస్తామన్నంత మాత్రాన కోరికలు చంపుకోవాలా? ప్రపంచ సుఖాలకు అతీతుడుగా ఉండాలా? అలా ఉండమని కాదు, పవిత్రత గోచరించాలి. చూడగానే నమస్కరించాలనే భావన మనుషులకు కలగాలి. మొన్న రోజు బస్టాండ్ దగ్గర నిల్చుంటే సెయింట్ జోసెఫ్ చర్చిలో పనిచేసే ఫాదర్ని చూశాను. చూడగానే గౌరవభావం కలిగింది. అతనికి భార్య, 6 పిల్లలు ఉన్నారు. అనిల్ చిన్నప్పుడు ఒకసారి వారు నడిపే బడిలో చేర్చుదామని వెళ్ళాను. అతని సర్వసంగ పరిత్యాగి కాదు. అతని ఇల్లు సర్వాలంకారాలతో చక్కగా ఉంది. కావచ్చు, చర్చికి వచ్చిన వారిని డబ్బు కోసం పీడించరు, భగవంతునికి సమర్పించినవి కాజేయరు అన్నది నిరసనగా. కావచ్చు, పూజారుల విషయంలో మొదట నేను పొరపడ్డాను. కానీ ఆలోచన వారి తప్పేం లేదనిపిస్తుంది. తప్పంతా ప్రజలది, ప్రభుత్వానిది. ప్రభుత్వం ఏం చేసింది మధ్యలో? మన మత గురువులకు ఆర్థికంగా, సాంఘికంగా భద్రత ఏది? దినమంతా నిస్వార్థంగా భగవంతుని సేవ చేసి ఇంటికి వచ్చి రామసేవ పొంగలి, కృష్ణసేవ పాయసం అంటూ పడుకుంటాడా? అతనికి బాధ్యతలు, బంధువులు ఉన్నారు, డబ్బు అవసరం ఉంది. దానికోసం దేవుని పేరు సాధారణంగా ఉపయోగిస్తారు. ఓ ఫాదర్ ఉన్నాడంటే అతని వంతు మత సంబంధమైన విషయాలు నలుగురికి చెప్పడమే. అతని సంతానానికి అన్ని ఏర్పాట్లు మిషనరీలు చేస్తారు. అతనికి ఒకరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం ఏది? మన దగ్గర సెక్యులరిజం పేరుతో మత సంబంధమైన విషయాలను పూర్తిగా విస్మరించాం. మందిరానికి వెళ్తే అవమానంగా భావిస్తాం. అంతటా భగవంతుడున్నాడని నమ్మితే మంచిది. వెళ్ళేవారిని విమర్శించటం మూర్ఖత్వం అంటారు. నిజమే, పూర్వం రాజుల కాలంలో అలాంటి భద్రతే మన వాళ్లకు ఉండేది. రాను రాను మరీ చులకనైపోతున్నారు. మన మతం ఎవరూ స్వీకరించరు. దానికి కారణం కట్టుబాట్లు. అది మంచిదే. ఇతర మతాల్లో అలాంటి కట్టుబాట్లు లేవు. పైగా మత విస్తీర్ణత కోసం బోలెడు డబ్బు వెదజల్లుతారు. ఏ తెలుగు పండితుడో పిల్లలకు 4 మంచి మాటలు నేర్పుదామని సదుద్దేశంతో ఏ పంచతంత్రపు కథలు, గీతోపదేశము చేశాడంటే కమ్యూనియల్ మెంటాలిటీ అంటూ తను దుయ్యబట్టి దూరతీరాలకు ట్రాన్స్ఫర్ చేసే అధికారులే. తమ పిల్లలను మిషన్ స్కూల్లో చేర్పించి అక్కడ మత సంబంధమైన విషయాలు బోధిస్తే సంతోషంగా వింటారు. దానికి కారణం ఎవరంటారు? మనం కామా? ప్రభుత్వం కాదా? నిజమే, పాపం వాళ్ళదేం తప్పు? కోటి విద్యలు కోటి కోసమని వేషాలేస్తారు. బాయ్ కాఫీ తెచ్చిచ్చాడు. ఇరువురు కాఫీ తాగి లేచారు. జ్ఞాన పడుకోబోయే ముందు శేఖర్ వచ్చాడు. అతను ఎక్కడో పార్టీలో పాల్గొన్నానని చెప్పాడు. అతని కోసం పెట్టిన వస్తువులు తీసి అలమార్లో పెట్టొచ్చింది. ఆదివారం అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లల్ని పిలుచుకురావాలి అన్నావు కదూ, ఉత్తరం రాస్తే వాళ్లే వస్తారుగా. వెళ్ళినట్టుంటుంది. వాళ్ళు మరో విధంగా భావిస్తారు. మీతో మరో విషయం కూడా చెప్పాలి. ఎప్పుడూ అవకాశం లభించటం లేదు. ఆలస్యం దేనికి చెప్పు. ఆమె నోట్బుక్ తెచ్చి అతని ముందు వేసింది. పోయిన సంవత్సరం ఖర్చులు చూడండి. ఈసారి మరలా అందరు పిల్లలు వస్తే చాలా సమస్యలు తలెత్తుతాయి. చిన్నపిల్లలు 2 బాగానే చదువుతున్నారు కదా. వినయ్ ఒక్కడే దూకుడు పిల్లాడు. అతన్ని ఒక్కడిని పిలుద్దాం. అన్నయ్య ఏమనుకుంటాడో. మీరే అంటారుగా, మంచి చెడు రెండే ఆలోచించాలి. అందరి అభిప్రాయాలకు ప్రాముఖ్యం ఇస్తే బతకలేమని, మనం అన్యథా భావిస్తామని వాళ్ళు ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళ ప్రతి పైసా వారి పిల్లలకే వెచ్చించుతామన్నట్టు ప్రవర్తించితే మనకైనా స్వార్థం లేనిది. సంపాదించి ధనరాశులు కూర్చకపోయినా అప్పులు మిగల్చవద్దు అంది. అతను పద్దు పుస్తకం తిరగేసి చూశాడు. చాలాసేపు ఆలోచించాక ఆమె చెప్పిందే సమంజసంగా ఉందని తల ఆడించాడు. ఆదివారం వాళ్ళు ప్రయాణం అవుతుండగానే జ్ఞాన అక్క వాసంతి తన కొడుకుని తీసుకొని వచ్చింది. పిల్లవాడికి ఒంటి మీద స్పృహ లేదు. శేఖర్ని వెళ్ళమని చెప్పి అక్క వెంట పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్ళింది. తెలిసిన డాక్టర్ కాబట్టి వెంటనే అతన్ని వార్డులో చేర్పించింది.
సాయంత్రం వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. 2 రోజులుండి వినయ్ని వెంట పెట్టుకుని వచ్చాడు శేఖర్. వాసంతి ఉన్న వారం రోజులు భార్యాభర్తలకు మాట్లాడుకునే తీరికే లభించలేదు. మేము పందెం పెట్టుకున్నా సాగదు, నీ దగ్గరకు రావాల్సింది, మా ఇంటికి మాత్రం మీరు రారు మరదలమ్మ, నవ్వుతూనే అంటించాడు బావగారు. ఈసారి తప్పక వస్తాం. ఏమంటుంది, తనకు తీరికుంటే కదా. వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రి భోజనాల దగ్గర చెప్పాడు శేఖర్. అన్నయ్యకు బాగా కోపం వచ్చింది. పిల్లలు సిటీలకు వచ్చి అక్క దగ్గర ఉండెళ్ళారు. అసలు మన వారికి పరిస్థితులు అర్థం చేసుకునే నేర్పు ఓర్పు ఎప్పుడు వస్తాయో. పెద్దన్నకు లేనిపోనివి రాసినట్టున్నాడు. పోనీలేండి, మనము ప్రతి ఒక్కరిని సంతోషపెట్టలేంగా. సంభాషణ పొడిగించలేదు. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. ఎప్పటిలా క్షణం తీరికలేక కాలం గడుస్తూనే ఉంది. ఒకరోజు చిన్నాడపడుచు లీలమ్మ తన 13 ఏళ్ల కూతుర్ని తెచ్చింది. చూడటానికి వచ్చిందని మర్యాదలు మన్ననలు బాగానే చేసింది. శేఖర్, నీ పరిస్థితులు తెలుసురా, అయినా ఆడపిల్ల కదా అనే భావనతో తెచ్చాను. ఎదగటం లేదు, ఎప్పుడూ జ్వరం, మాట విందు. జ్ఞాన వినయ్ గాడిని వంచింది. దీన్ని దారిలోకి తెగలదు. ఆడపిల్లగా పని పాట నేర్వాలి. అలాగే దానికి మందులు ఇప్పించండి. ఈ చిన్న విషయంలో అంత తలబద్దలు చేసుకోవాలా? అలాగే ఉంచన్నాడు. తను కాదని ఎలా అంటుంది? చికిత్స 2-3 నెలలు చేసి పంపేయొచ్చు అనుకుంది. అత్తయ్యని ఏడిపించక చిట్టి, చక్కగా పని నేర్చుకో, నీకేం భయం లేదు. జ్ఞాన 4 అంటించు మాట వినకపోతే, ఆవిడ చెప్పి వెళ్ళిపోయింది. అమ్మాయికి విటమినైజ్డ్ ఫుడ్ మందులు కావాలని తేలింది. అవన్నీ ఏర్పాటు చేసింది. రాత్రి ఎవరో పేషెంట్ విషయం శేఖర్తో చెప్పింది. అతను ఏదో చెప్తుంటే నవ్వుతూ వింటుంది. ఆమె దృష్టి అప్రయత్నంగా చేరవేసిన తలుపుల దిక్కుపోయింది. అక్కడ నీడ కనిపించగానే తలుపు తీసింది. చిట్టి త్వరగా వెళ్తుంది. ఏం చిట్టి, ఏం కావాలి? ఏం లేదు, కడుపులో నొప్పిగా ఉంటేను చెప్పాలని కడుపు నొప్పికి మాత్రం ఇచ్చింది. చిట్టికి కడుపు నొప్పిగా ఉందిట, వచ్చి చెప్పింది. మందులు వేడి చేసి ఉంటాయి అనుకున్నారు. 2వ రోజు పళ్ళు కూడా తెచ్చారు. జ్ఞాన మధ్యాహ్నం వచ్చేసరికి సోఫాలో పడుకొని ఏదో పుస్తకం చదువుతుంది. అదేమిటో అనుకొని కూర్చుంది. అత్తయ్య ఎంత బాగుందని, ప్రేమ, షికార్లు, మైమరిచిపోయింది. పుస్తకం అందుకొని చూసింది. అట్ట మీద బొమ్మ చూస్తేనే మతిపోయింది. నగ్నంగా ఉన్న స్త్రీ, ఆమెపై సగం ఒరిగిన పురుషుడు. చిట్టి, ఈ పుస్తకం ఎవరిచ్చారమ్మా అంది. పక్కింట్లో అద్దెకుంటాడే ఆ అబ్బాయి, చాలా మంచి మంచి పుస్తకాలు బోలెడున్నాయి ఎత్త, కానీ అన్నీ ఒకేసారి ఇవ్వనన్నాడు. అతనితో నీకెలా పరిచయం? తోచక గేటు దగ్గర నిల్చుంటే పలకరించాడు. నా చుట్టూ అందంగా ఉందన్నాడు. కళ్ళు మిటకరించి చెప్పింది. ఆ కుర్రాడు మంచివాడు కాదు చిట్టి. వీధిలో పనివారంతా అతనితో పోట్లాడతారు. ఈలలు వేసి పిచ్చి వేషాలు వేస్తాడు. అలాంటి వాడితో మాట్లాడితే బరువు తక్కువ. కావాలంటే మన ఇంట్లో పుస్తకాలున్నాయి, చదువు అంది. అన్నీ చెత్త పుస్తకాలు అత్తయ్యా. తెలిసిన దానిలో చెప్తుంటే ఏమని వాదిస్తుంది? ఆ పిల్ల దృష్టి మరోవైపు తిప్పాలని అనుకుంది. చూడు చిట్టి, అమ్మ కుట్టుకు నేర్చుకోమంది. బీరువాపై సూది దారాలు ఉన్నాయి, పట్రా. అయిష్టంగానే సూది దారం తెచ్చింది. పాత గుడ్డపై డిజైన్ వేసి కుట్టడం చూపింది. అసహనంగా చూసింది. వెంటనే ఒక పక్కన పెట్టి పుస్తకం తీసింది. మరిచిపోతావు చిట్టి, పుస్తకం ఎక్కడ పోతుంది? ఉండండి అత్తయ్య, నువ్వు ఓటి. ఆ అమ్మాయి గాఢంగా ప్రేమించానంటే తల్లిదండ్రులు వద్దంటున్నారు. రాత్రి కలుసుకొని కర్తవ్యం నిర్ణయించుకుందామనుకున్నారు. ఏమైందో ఏమో అని పుస్తక పట్టణంలో లీనమై నవ్వుకొని ఊరుకుంది. జ్ఞాన, ఇంట్లో ఉన్నావా? శేఖర్ గావు కేకలు వినిపించాయి. బొట్టు పెట్టుకుంటూ బయటకొచ్చింది. నీ విషయాలు గాక ఇంట్లో వారి విషయాలు కూడా చూడాలి. చిట్టి అవతారం చూడు. అటు చూసింది. బయట కనిపించింది ఆ పిల్ల. వరండాలో స్టైల్గా నిలబడింది. 3 అంగుళాల వెడల్పున ఉన్న జుట్టు కత్తిరించి సాధనా కట్ చేసుకుంది. వెంట్రుకలన్నీ నడునెత్తిపైకి లాగి అక్కడ జడలింది. చిటికిన వేలు మందల్లో కనుబొమ్మలకు కాటుక రాసింది. దట్టంగా పౌడర్ పట్టించింది. అనిత కోసం కొన్న గులాబీ రంగు తిలకం తీసి పెదవులకు బుగ్గలకు పట్టించిందిలా ఉంది. పొద్దున కింది వరకు ఉన్న పరికిని మోకాళ్ల వరకు వచ్చింది. చెవులకు పూసల లోలాకులు వేలాడుతున్నాయి. నేను వంటింట్లో చిప్స్ చేస్తున్నాను, చూడలేదండి. పిల్ల ఎలారా? చిట్టి వచ్చింది. ఏమిటమ్మా ఈ రంగు కాటుక? మరేం చేయను? నీ డ్రెస్సింగ్ టేబుల్పై లిప్టికు కాటుక దిద్దుకునే పుల్లలు లేవు. అచ్చం అమ్మవారిలా ఉన్నావు. మొదట మొహం కడుక్కో.
గంట కష్టపడి అలంకారం చేసుకున్నాను అత్త. ఓ పని చేయవా? రేపు నా పరికిణీలన్నీ ఇలా పొట్టిగా చేయించు. చిట్టి చెంప చెళ్ళుమంది ఆ పిల్లది. రెండోసారి లేచిన శేఖర్ చెయ్యి అక్కడే ఆగిపోయింది. భార్య పట్టుకుంది. మొదట ఆ వేసంతి ఏడుస్తూ పరిగెత్తింది. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.